ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలను. నిర్గమకాండము 14 అధ్యాయము 14 వచనము. నీకున్న సమస్యలతో నువ్వు పోరాడలేవు గనుక దేవుడు నీ పక్షమునుగా పోరాడతాడు. ఆయన మీద బలముగా ఆధారపడు. తప్పకుండా నిన్ను సమస్య నుండి విడిపించి అందరి ఎదుట సాక్షిగా నిలబెడతాడు. దేవునికి సమస్తం సాధ్యం. భయపడకు, నీకు గొప్ప విడుదల ఉంది. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కానీ దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలంటే మనము చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంటే మనము మౌనముగా ఉండి మనము ఆ యొక్క సమస్య కొరకు, ఆ యొక్క యుద్ధము కొరకు మనము ఆలోచించకుండా దేవాతి దేవుని దగ్గర ప్రార్థన చేయాలండి. మనం ఎప్పుడైతే ప్రార్థనతో దేవునితో మాట్లాడతామో అప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. మనము దేవునికి అప్పచెప్పిన తర్వాత ఆ విషయంలో మనము కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనము చేయవలసిన పని ప్రార్థన చేయాలి. మనం మౌనముగా ఉండాలి. మనం ఊరకనే చూడాలి. దేవుడు చేసిన అద్భుత కార్యము కేవలము మనం సాక్ష్యం చెప్పాలి. కానీ మనం ఏదేదో చేసేద్దామని ఆ యొక్క సమస్యల్లోకి దూరిపోయి మనము అనవసరంగా ఆ సమస్యను మరింత పెద్దది చేయడం కాదు. కానీ దేవునికి ఎప్పుడైతే అప్పచెప్పామో మనం నిశ్చింతగా దేవుని మీద విశ్వాసముతో దేవుని చేసిన కార్యాలన్నీ మనం తలంచుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థనా పరులుగా ఎదిగేవారిగా మనం ఉండాలండి. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేసి మన పక్షాన్ని యుద్ధం చేసి మన జీవితంలో గొప్ప మిరాకిల్ చేసి దేవుని సాక్షిగా మనందరినీ నిలబెట్టుకోవాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.